హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏం చేద్దామంటే నిన్న క్లాస్లో మనం పైథాన్లో డిజాంగో గురించి మనం థియరిటికల్ పార్ట్ నేర్చుకున్నాము. సో ఈరోజు ఏం చేద్దామంటే మనం పైథాన్లో డిజాంగో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలి. ఇది డిఫరెంట్ వేస్లో అంటే పైచామ్ ఉపయోగించి ఎలా చేస్తాము, విఎస్ కోడ్ ఉపయోగించి ఎలా చేస్తామని చెప్తాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు క్లారిటీగా ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం పైచామ్ గురించి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సో పైచామ్లో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అక్కడ సర్వర్ని నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఇది ఫస్ట్ మనం లెర్న్ అవుదాం. ఎందుకని నేను ఫస్ట్ పైచామే చెప్పి తర్వాత విఎస్ కోడ్కి ఎందుకు వెళ్తున్నానంటే, బేసికల్గా నేను ఇప్పటిదాకా పైథాన్ చెప్పిందంతా కూడా పైచామ్లోనే చెప్పాను కాబట్టి నేను రెండు అలవాటు చేస్తాను. ఒకటి పైచామ్ వాడేవాళ్ళు పైచామ్ వాడుకోవచ్చు, లేదనుకుంటే పైథాన్లో విఎస్ కోడ్ ఉపయోగించి వాడుకునేవాడు విఎస్ కోడ్ వాడుకోవచ్చు. సో ఒకటి విఎస్ కోడ్ వాడటం అలవాటైతే ఆటమ్ వాడాలన్నా లేకపోతే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయినా ఇంకా అదర్ దాంట్లో దేంట్లో అయినా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఏది సెకండ్ వేలో మనం పైథాన్ ఇన్స్టలేషన్ చేస్తే, లేదు నేను డైరెక్ట్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది నాకు ఆటోమేటిక్గా పైచామ్లోనే క్రియేట్ అయిపోయేటట్టు కావాలంటే దానికి ఎలా ప్రాసెస్ అవుతామనేది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం వచ్చేసి పైచామ్లో ఎలా డిజాంగో ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దామని చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పైచామ్ అని చెప్పని రన్లోకి వెళ్ళి మీరు టైప్ చేయండి. ఆటోమేటిక్గా కమ్యూనిటీ ఎడిషన్ మనకి ఫ్రీగానే అవైలబిలిటీ ఉంటుంది. అదే మీరు ప్రొఫెషనల్ ఎడిషన్ వాడాలంటే పర్చేజ్ చేయాల్సి వస్తుంది. మనం కమ్యూనిటీ ఎడిషన్ వాడుతున్నాము పైచామ్లో, సో కాబట్టి నో నీడ్ ఆఫ్ టు పర్చేజ్ ఎనీథింగ్. సో ఫస్ట్ ఈ పైచామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా పైచామ్ ఓపెన్ చేయగలే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసి ఉంటామో ఆ ప్రాజెక్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇదే ప్రాజెక్ట్లో మీరు అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్, వీ కెన్ ఇక్కడే మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. న్యూ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాజెక్ట్కి వర్చువల్ ఎన్విరాన్మెంట్ కావాలా అని చెప్పని ఒక ఆప్షన్ టిక్ పడి ఉంటుంది ఆల్రెడీ మనకి ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అట్లానే గిట్కి మీరు రిపాజిటరీని పంపిస్తారా లేదా అని అడిగిద్ది అది. సో మనకు అవసరం లేదనుకుంటే గిట్ రిపాజిటరీ టిక్ తీసేసుకోవచ్చు. ఎక్కడ ఈ ప్రాజెక్ట్ని మీరు క్రియేట్ చేస్తారు, సో లొకేషన్ ఎక్కడ డీలో అని చెప్పని నేను ప్రొవైడ్ చేస్తాను. ఐ డోంట్ గివ్ ఎనీ ఫోల్డర్, జస్ట్ డి అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసాను. ఇక్కడ మీరు పెట్టే ప్రాజెక్ట్ పేరేంది, నేను ఇప్పుడు డిజాంగో ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిజాంగో అని చెప్పని ఫోల్డర్ నేమ్ ఇచ్చుకున్నాను. సో తర్వాత నాకు ఇంకా నేను వీటిలో ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైథాన్ వర్షన్ అని చెప్పి అనేది ఒకటి ఉంది చూసారా మీకు. ఈ పైథాన్ వర్షన్ అనేది ఆటోమేటిక్గా మన సిస్టంలో ఉన్న పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో దాని యొక్క పాత్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఈ అప్లికేషన్ క్రియేట్ చేసే ముందు పైథాన్ మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే ముందు పైథాన్ ఇన్స్టాలేషన్ చేసుకొని దెన్ ఈ డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఇక్కడ క్రియేట్ అని చెప్పని నేను క్రియేట్ చేస్తాను. ఏమడుగుతుందంటే ఇక్కడ ఓపెన్ ద ప్రాజెక్ట్, ఇదే ప్రాజెక్ట్లో ఓపెన్ చేయమంటావా లేకపోతే న్యూ విండో తీసుకుంటావా అని అడుగుతుంది. సో బెటర్ టు గో న్యూ విండోకి వెళ్ళిపోతాం, ఎందుకని ఆ ప్రాజెక్ట్ మనం బ్యాక్లో ఉన్న ఆ ప్రాజెక్ట్ మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది, మనం ప్రజెంట్ క్రియేట్ చేసుకునే న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో ఓకే, సో లెట్స్ మినిమైజ్ దిస్ అండ్ దిస్ ఈస్ ద న్యూ ప్రాజెక్ట్. ఈ డిజాంగో అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. బై డిఫాల్ట్గా ఎప్పుడు కూడా పైచామ్లో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది. నో నీడ్ ఆఫ్ టు క్రియేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, రన్లోకి తీసుకొచ్చుకోవాలి అంటే ఆల్రెడీ .vnv అనేది యాక్టివేట్లోనే ఉంది. సో కాబట్టి మీరు ఇప్పుడు కావాలని స్క్రిప్ట్స్లోకి వెళ్ళి సిడి ఇక్కడ చూడండి డిజాంగో అనే దాంట్లో మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం మనకు లేదు ఇక్కడ. సో మనకి లేదు కాబట్టి వీ డోంట్ నీడ్ టు గో ద ఇన్సైడ్ .venv అని చెప్పని టైప్ చేసి లోపల స్క్రిప్ట్స్లోకి వెళ్ళి యాక్టివేట్ అని చెప్పని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని నేను యాక్టివేట్ కొట్టినా ఇక్కడ యాక్టివేట్లోనే ఉంది, యాక్టివేట్ కొట్టకపోయినా యాక్టివేట్లోనే ఉంది. దట్ షుడ్ బి రిమెంబర్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, డిజాంగో అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి మనం డిజాంగో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి పిఐపి ఇన్స్టాల్ డిజాంగో అని చెప్పని మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ డిజాంగోకి సంబంధించిన ప్యాకేజ్ మనకి ఈ లైబ్రరీలో ఇన్స్టాల్ అయిపోతుంది.
ఈ లైబ్రరీలో ఏముంటాయి? ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి డిఫాల్ట్‌గా అవసరమయ్యే ప్యాకేజెస్ అన్నీ మీకు దీంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేస్తారో ఈ డిజాంగో అనేది కూడా మీకు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోద్ది. నౌ ద డిజాంగో ఈస్ ఇన్‌స్టాల్డ్. సో, ఈ డిజాంగో ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్‌లో మనం నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. సో, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటంటే డిజాంగో అని టైప్ చేసి ఇచ్చి అడ్మిన్ అని చెప్పనే కమాండ్ ఇచ్చి తర్వాత స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పని కొట్టి దెన్ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్. నేను కామర్స్ అని చెప్పని పెట్టుకున్నాను. ఆటోమేటిక్‌గా కామర్స్ అని చెప్పని ఒక ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్‌లో మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏం క్రియేట్ అయిద్దంటే ఫస్ట్ సేమ్ ఫోల్డర్ తోటి ఒక అప్లికేషన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయిద్ది. అట్ ది ప్యారలల్లీ manage.py అని చెప్పని ఒక ఫైల్ క్రియేట్ అయిద్ది. ఇది స్టార్ట్ ఫైల్ అనమాట ఎప్పుడు కూడా. ఈ manage.pyలోకెళ్తే మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్ సర్వర్ తోటి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఆ నేమ్ అనేది మెయిన్‌కి ఈక్వల్ అయితే మెయిన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమంటది. ఈ మెయిన్ అనే ఫంక్షన్‌లోకి వస్తే మీకు బై డిఫాల్ట్‌గా ఇక్కడ 2 ఇంపోర్ట్స్ రాసుంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సిస్టమ్ లైబ్రరీ 2 కూడా. ఈ 2 లైబ్రరీస్ ఇంపోర్ట్ చేయటం వల్లే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ తెచ్చుకోగలుగుతాం. సెట్ డిఫాల్ట్ డిజాంగో సెట్టింగ్ మాడ్యూల్ అని చెప్పని పెట్టి ఏం కాల్ చేస్తున్నాం మనం? కామర్స్ డాట్ సెట్టింగ్స్ అంటే కామర్స్ అనే ఫోల్డర్‌లో ఉన్న సెట్టింగ్స్ డాట్ పీవైలో ఏదైతే డిపెండెన్సీస్ మనం అటాచ్ చేసి ఉంటామో ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా మనకి లోడ్ అవ్వమని అర్థం అనమాట. ఇక్కడ మనకి ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయి? అడ్మిన్‌కి ఒక డిపెండెన్సీ ఉంది. అథెంటికేషన్‌కి ఒక డిపెండెన్సీ ఉంది. కంటెంట్ టైప్స్ మనం ఇచ్చే కంటెంట్ టైప్స్ స్పెసిఫై చేయడానికి ఒకటి ఉంది. సెషన్స్ మేనేజ్‌కి ఒకటి ఉంది. అట్లానే మెసేజెస్ అన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవడానికి మెసేజెస్ ఉంది. స్టాటిక్ ఫైల్స్ లైక్ ఇమేజెస్, సీఎస్ఎస్ ఫైల్స్ ఇట్లాంటివి ఏమన్నా మనం స్టోర్ చేసుకోవడానికి ఒక లైబ్రరీ స్టాటిక్ ఫైల్స్ అని చెప్పి ఇవన్నీ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత వాటిని కాన్ఫిగర్ చేస్తాం. బై డిఫాల్ట్‌గా వాట్ ద పైథాన్ విల్ ప్రొవైడ్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ రౌట్ యూఆర్ఎల్ కాన్ఫిగరేషన్‌లో మనకి ecommerce.urls.py అని చెప్పని ఒక ఫైల్ క్రియేట్ అయ్యిద్ది. ఈ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకు కావాల్సిన యూఆర్ఎల్స్ అన్నీ రాసుకొని ఆ యూఆర్ఎల్స్‌ని మనం ఎక్కడ కాల్ చేస్తామంటే ఇక్కడ urls.py అని చెప్పని దాంట్లో కాల్ చేస్తాం. బై డిఫాల్ట్‌గా అడ్మిన్ యొక్క సైట్ డాట్ యూఆర్ఎల్స్‌కి ఒక డిఫాల్ట్ పాత్ ఇస్తారు. ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ రన్ చేస్తామో అప్పుడు ఇది బైండ్ అయ్యిద్ది. ఆటోమేటిక్‌గా దీంట్లో ఉన్న యూఆర్ఎల్స్ అన్నీ కూడా ఫెచ్ అవుతాయి. అలా ఫెచ్ అవ్వడం కోసం పైన ఆల్రెడీ ఇక్కడ డిజాంగో డాట్ యూఆర్ఎల్స్ ఇంపోర్ట్ పాత్ అని చెప్పని రాసి ఉండటం వల్ల ఆ పాత్‌లో ఉన్న లైబ్రరీ లిస్ట్ ఆఫ్ ది యూఆర్ఎల్స్ అన్ని ఇక్కడ బైండ్ అవుతాయి. మనం లేటరల్లీ మనం ఏం చేస్తామంటే మనం ఓన్‌గా కామర్స్ అప్లికేషన్‌లో మనం urls.py అనే ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని మనం కాల్ చేసుకుంటాం. సో, అవన్నీ మనం నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు చేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం manage.py అని చెప్పనే ఫైల్ రన్ చేసినప్పుడు ఏం జరిగిద్దంటే కామర్స్ డాట్ సెట్టింగ్స్ అనేది కాల్ చేసుకుంటది. ఆ తర్వాత ఇక్కడ డిజాంగో కోర్ మేనేజ్మెంట్ నుంచి ఎగ్జిక్యూట్ ఫ్రమ్ కమాండ్ లైన్‌లో కమాండ్ ఎగ్జిక్యూట్ కమ్మని చెప్పిద్దనమాట. ఇఫ్ ఇన్ దిస్ ప్రాసెస్‌లో ఏదన్నా ఎక్సెప్షన్ రైజ్ అయితే ఇంపోర్ట్ చేసుకునే దగ్గర ఈ ఎక్సెప్షన్‌ని రైజ్ చేసిన ఎక్సెప్షన్‌ని ప్రింట్ చేయమని చెప్పని మనం రాసుంటాం. ఇదంతా కూడా మనమేమి రాయటం లేదు. ఇట్ షుడ్ బి డిఫాల్ట్‌గా మనకి పైథాన్ ఎప్పుడైతే డిజాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్‌గా ఇవన్నీ జనరేట్ అయిపోతాయి. సో, మనం ఏమీ క్రియేట్ చేయకుండా ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా రన్ చేసుకోవాలి అనేది చెప్పడమే నా బేసిక్ థీమ్ ఇప్పుడు ఫస్ట్. ఆ తర్వాత మనం వ్యూస్ క్రియేట్ చేసుకొని ఎలా చేయాలి, మోడల్స్ క్రియేట్ చేసుకొని ఎలా చేయాలి, ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకొని ఎలా చేయాలనేది వన్ బై వన్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకనంటే ఇక్కడ డిజాంగో అనేది ఎంవిటి ఆర్కిటెక్చర్‌లో ఫాలో అయ్యిద్ది. నాట్ ఎంవిసి. ఎంవిసి అనేది .NET‌లో వాడుతుంటాము. ఇక్కడొచ్చేసి ఎంవిటి టెక్నాలజీ వాడతాము. మోడల్ వ్యూ టెంప్లేట్. సో, కాబట్టి ఇక్కడ మోడల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో మోడల్స్ క్రియేట్ చేయాలి ఫర్ డేటాబేస్ క్రియేషన్ కోసం. అట్లనే టెంప్లేట్స్ క్రియేట్ చేయాలి ఫర్ వీవింగ్ కోసం ఎండ్ యూజర్స్‌కి మనకి స్క్రీన్ మీద కనపడటం కోసం, మోడల్స్ నుంచి గెట్ చేసిన డేటాను చూపించడం కోసం. అలానే వ్యూస్ అనేది ఫంక్షన్స్ లుక్స్ లైక్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద లాజిక్‌ని బట్టి మోడల్ నుంచి డేటా గెట్ చేసి వ్యూలో చూపించాలా త్రూ టెంప్లేట్ ద్వారా, లేదా డైరెక్ట్‌గా డేటా గెట్ చేసి ఏదన్నా స్టోర్ చేయాలా, లేకపోతే ఓన్లీ స్టాటిక్ డేటాను డైరెక్ట్‌గా వ్యూలో చూపించాలా అనేది మొత్తం డిసైడ్ చేసేది మనకి లాజిక్ అంతా కూడా వ్యూ ఫంక్షన్స్‌లో రాసుకుంటాం అనమాట. సో, అవన్నీ కూడా మనం వన్ బై వన్ లెర్న్ అవుతాము. ఫస్ట్ ఇక్కడ కామర్స్ అనే అప్లికేషన్
క్రియేట్ చేసాము. ఇక్కడ స్టెప్స్ అన్ని 1 బై 1 చేసాం మనం. ఇక్కడ మనం ఈ కామర్స్ని రన్ చేయాలంటే ఫస్ట్ ఈ కామర్స్ అని చెప్పనే ఫోల్డర్లోకి మనం ఎంటర్ అవ్వాలి. COMMERCE ఈ ఫోల్డర్ లేదంటుంది. మనం ఒకసారి చూడండి, COMMERCE ఈ కామర్స్. దెన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే రన్ చేయాలనుకుంటామో అక్కడ మనం ఏం చేస్తామంటే పైథాన్ manage.py రన్ సర్వర్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా సర్వర్ రన్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఐపీ అనేది ఒకటి మనకి ప్రొవైడ్ చేసింది. ఇది స్టార్టింగ్ సర్వర్. కంట్రోల్ కీ పట్టుకోండి, దాని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లో అది ఓపెన్ అయింది. ఇది బై డిఫాల్ట్గా డిజాంగో వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్మిన్ టెంప్లెట్ అనమాట. ఇక్కడ చూడండి, మీరు పోర్ట్ 8000 డిఫాల్ట్గా వస్తుంది, 127.0.0 వస్తుంది. జనరల్గా 127.0.0.1 ఈజ్ ఇన్ ఈక్వలెంట్ ఆఫ్ లోకల్ హోస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. సో లోకల్ హోస్ట్ అని కొట్టి ఎంటర్కి కొట్టినా కానీ అది మనకి ఓపెన్ అయ్యి వర్కౌట్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఇది వస్తుంది. ఇక్కడ లోకల్ హోస్ట్ కొట్టినా ఒకటే 8000 ఆటోమేటిక్గా డిఫాల్ట్ పోర్ట్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ నెంబర్ వచ్చిన తర్వాత ఈ లోకల్ పోర్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాం అనేది నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ మనం సర్వర్ని ఏం చేద్దామంటే కంట్రోల్ C కొడితే సర్వర్ క్యాన్సిల్ అయిపోయింది. సేమ్ కమాండ్ మళ్ళీ టైప్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన పోర్ట్ నెంబర్ని మనం ఎంటర్కి కొట్టచ్చు. ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి ఓపెన్. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఆ పోర్ట్ మీద మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మనం ఏ పోర్ట్ కావాలంటే ఆ పోర్ట్కి రీడైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది ప్రాసెస్. సో అలా కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, పైచామ్ వాడకుండా చేయాలంటే ఎలా చేస్తామనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత మనం ఒక రన్లోకి వెళ్ళి ఒక కమాండ్, మనం ఫస్ట్ ఏం చేద్దాం, మై కంప్యూటర్లోకి వెళ్దాం. సో డీలోకి వెళ్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం, CMD అని కొట్టి. ఇక్కడ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, దాని పేరు పైథాన్ టెస్ట్ అని చెప్పని క్రియేట్ చేస్తాను. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కాబట్టి PIP ఇన్స్టాల్ వర్చువల్ ENV అని చెప్పని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది. దీంట్లో మనం ఎన్విరాన్మెంట్కి సెటప్కి సంబంధించిన ఫైల్స్ మనకు రావాలంటే ఇక్కడ ఫస్ట్ వర్చువల్ ENV స్పేస్ డాట్ అని చెప్పని కొట్టి ఎంటర్కి కొట్టాలి. ఆటోమేటిక్గా రూట్లోనే కొన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఫస్ట్ స్క్రిప్ట్స్లోకి వెళ్ళండి. ఈ స్క్రిప్ట్స్లోకి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ముందు పక్క పైథాన్ టెస్ట్ అనే ఫోల్డర్ వచ్చేసింది. అంటే మీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ రెడీ అని అర్థం. ఇక్కడ నుంచి బ్యాక్ రండి. ఆ తర్వాత PIP కొట్టి ఇన్స్టాల్ అని కొట్టి డిజాంగో అని కొట్టండి. ఆటోమేటిక్గా మీ సిస్టంలో డిజాంగో అనేది ఆ ఎన్విరాన్మెంట్లో డిజాంగో అనేది మీకు ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దెన్ పైథాన్ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు డిజాంగో అని కొట్టిన తర్వాత -admin అని చెప్పనే కమాండ్ తోటి దెన్ స్పేస్ ఇచ్చి స్టార్ట్ ప్రాజెక్ట్ అనే ఒక కమాండ్ తోటి ప్రాజెక్ట్ యొక్క నేమ్ని మనం స్పెసిఫై చేస్తాం. ఆటోమేటిక్గా మనకి ఏమైపోయింది, ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీరు రన్ చేయాలంటే పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని చెప్పని కొట్టండి. ఆటోమేటిక్గా మీకు ఏమైపోయింది, ఇక్కడ ఆ సర్వర్ అనేది ఓపెన్ అయిపోయింది. కంట్రోల్ కీతో దీన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు పైథాన్ సర్వర్ అనేది ఓపెన్ అయిపోయింది. అదే మీకు డిఫరెంట్ పోర్ట్తో కావాలంటే
కంట్రోల్ సి కొట్టండి, సేమ్ కమాండ్ తర్వాత పోర్ట్ నేమ్ ఇవ్వండి. మీకు ఏ నెంబర్ పోర్ట్ కావాలంటే ఆ పోర్ట్ తోటి మీకు సర్వర్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ సర్వర్ను ఓపెన్ చేసుకొని దెన్ మనం ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో కాబట్టి టుమారో నుంచి మనం ఏం చేద్దామంటే వ్యూస్ ఎలా వర్క్ చేస్తాము, మోడల్స్ ఎలా వర్క్ చేస్తాం అనేది 1 by 1 వీ కెన్ లెర్న్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ యూస్ఫుల్ అయ్యేటట్టు తయారు చేసి మీకు పెడతాను. ఓకే, బాయ్.